యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయమున మహోన్నతమైన దేవుని ఆరాధించే కృప దేవుడు మనకిచ్చారండి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, ఈ వాక్య భాగము మనము క్రిస్మస్ సందర్భంలో చదువుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు చదువుతుంటే క్రిస్మస్ వచ్చినటువంటి ఆనందము, అవునండి, యేసు ప్రభువారి లోకంలోకి వచ్చింది ఏదో డిసెంబర్ కాలంలో క్రిస్మస్ జరుపుకోవడం గురించి కాదు, కానీ దేవుడు ఆశపడింది ప్రతిదినము కూడా మనము క్రిస్మస్ ఆనందం కలిగి ఉండాలని అని ఆశపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు కర్త అయిన పిల్లరా, ఇలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే మన ఆలోచనలు బట్టి మనం నడుచుకున్నట్లయితే నష్టపోతాం, కానీ దేవుని యొక్క ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అంటే వాక్యపు వెలుగులో మనం చూసుకున్నప్పుడు పిల్లరా, వాక్యం మనం నడిపిస్తుంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఆయన సమాధానమునకు కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. అవునండి, వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘాల్లో, దేశంలో ఎవరికైనా శాంతి సమాధానం కావాలంటే పిల్లరా, యేసు ప్రభువారే. మరి ఈ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి సమాధానము మన జీవితంలో ఉందా? మన భారం మనమే మోస్తున్నామా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా వద్దకు రమ్మన్న ఆ పిలుపును విని ఆయన మీద మన భారం వేసినట్లయితే పిల్లరా, ఈ గొప్ప సమాధానం క్రిస్మస్ సందర్భంలోనే కాదు, కానీ ప్రతిదినము కూడా మనం అనుభవిస్తాం. అలాంటి కృప దేవుడు సమృద్ధిగా ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఏదో సంవత్సరంలో ఒకసారి క్రిస్మస్ జరుపుకోవడం ద్వారా మా జీవితంలో సమాధానం వస్తుందంటే అది అపనమ్మకం నాయన. కానీ ఈ లోకంలోకి మీరు వచ్చింది, ప్రతిదినము కూడా ఆ సంతోషం, సమాధానం మేము అనుభవించాలని, మేము కలిగి ఉండాలని, మా కుటుంబం కలిగి ఉండాలని. అయితే నేటి దినాల్లో సాతానుడు ఆయా రీతిలిగా ప్రభువా ఆ సమాధానాన్ని తీసుకొస్తాడు. వాడు ప్రభువా ఆయా రీతిలిగా గలిబిలు సృష్టిస్తూ ఉంటాడు. వాడిని జయించాలంటే ఈ గొప్ప బలమైన దేవుని యందు విశ్వసించి ప్రభువా వ్యక్తిగతంగా, కుటుంబాల్లో జీవితం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మందుకు వెళ్తాం. వాక్యపు వెలుగులో మేము చూసుకోవాలంటే మరి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యంని అప్లై చేసుకోవాలి ప్రభువా. అప్పుడే మాకు ప్రతిఫలం మేము చూస్తాం. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మీ ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఏదైతే ప్రభువా ప్రవచన పూర్వకముగా మరి మీరు ఈ లోకంలోకి వచ్చినారు, మీ విలువైనటువంటి ప్రేమను చూపెట్టినారు, ఆశ్చర్యకార్యములు చేశారు. శిలువ మీదకెక్కి ప్రభువా మీకు ప్రాణం పెట్టి నాయన పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి జయించినారు. అంతకంటే ముఖ్యముగా మరణపు ముళ్ళను విరిచి మీతో సజీవముగా మేము ఉంటామని గొప్ప శుభప్రదమైన నిరీక్షించినారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరచండి, సహాయం ఇచ్చేయండి. మీ వాగ్దానం మా జీవితం నెరవేర్చమని, సమాధానం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.